నమస్కారం. అస్సలాముఅలైకుం. నమస్కారం. అన్నా, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒక సామాన్య వ్యక్తి కానివ్వండి, ఎవరికన్నా సరే మానవత్వం ఉండాలన్న. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మానవత్వం ఉండాలి. మతాలు, కులాలు, ప్రాంతాలు, భేదాభిప్రాయాలు, భేదభావాలు ఉండకూడదు. ముఖ్యంగా మానవత్వంతో ముందుకు సాగాలి. కానీ ఇక్కడ ఉండే కొద్దీ మానవత్వం అనేది నశించిపోతుందన్న. ముఖ్యంగా వైసీపీ నాయకుల్లో, వైసీపీ అధినేత దగ్గర ఆ మానవత్వం అనేది కరువు. వీళ్ళు రాజకీయాలకి అన్ఫిట్. వీళ్ళు చేస్తున్న అలజడి ఎలా ఉందంటే, ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడటం, ట్రాఫిక్ జాములు. ఇప్పుడు ప్రజలకి తెలవాలి మీ యొక్క డిబేట్ ద్వారా, వారు సిదిరి అప్పలరాజు వాళ్ళ మాజీ మంత్రిని పరామర్శించడానికి శ్రీకాకుళం జైలు కాడ వస్తున్నారని పోలీసులు తెలియపరచడం. పోలీసులు నిన్న 3 నుంచి 4 మధ్యలో మీరు వచ్చి పరామర్శించి వెళ్ళొచ్చని పర్మిషన్ ఇచ్చారు. అలాగే క్లియర్గా ఇన్ రిటర్న్ మీరు 8 వెహికల్ కాన్వాయ్, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కింద ఒక 8 వెహికల్ కాన్వాయ్తో మీరు పరామర్శకు వస్తున్నారు కాబట్టి సార్, మీరు తిన్నగా ఎయిర్పోర్ట్లో దిగితే 1 గంటన్నరలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం జైలు దగ్గరికి 1 గంటన్నరలో మీ కాన్వాయ్ వచ్చేసిద్ది. మీరు మీ కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోవచ్చు సార్. వారు వచ్చింది ఎన్నింటికన్నా 11:30కి వచ్చాడు అతను విశాఖపట్నం ఎయిర్పోర్ట్. ఎప్పుడు చేరుకున్నాడన్న జైలు కాడ 5:20, 5:25, సుమారు 5:30, 5:20, 5:25 మధ్యలోకి చేరుకున్నాడు. ఏమంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి, అందుట్లో ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు 19 నుంచి 24 పాలించిన వ్యక్తికి జైల్లో ములాఖాత్ టైంలు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉండిద్ది? అసలు నువ్వు ఏ పర్పస్ మీద వెళ్తున్నావు? ఆ పర్పస్ని నువ్వు వెళ్ళి నిబద్ధతగా దాన్ని పూర్తి చేసి రావాలని ఒక ఆలోచన ఉండాలండి. అది కాదు. ఆయన ప్రీ ప్లాన్గానే ఇందాక మీ స్టార్టింగ్ రిమార్క్స్లోనే చెప్పారు. ఇక్కడ స్థానిక 3 జిల్లాల ఉమ్మడి జిల్లాలకు ఉన్న నాయకులంతా వైసీపీ నాయకులు, జిల్లాల్లో ఉన్న నాయకులు నియోజకవర్గాలకి హుకుములు జారీ చేశారు. ఇంతమందిని తీసుకురావాలి మండలానికి. ఏ ప్రాంతమైనా సరే ఒక రోడ్డు కనెక్టివిటీ ఉంటే కొద్దిగా డెవలప్ అయింది, ఒక ట్రైన్ కనెక్టివిటీ ఉంటే ఇంకో మెరుగుగా డెవలప్ అయింది. అలాంటిది ఏకంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తున్నారంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఆ ప్రాంతానికి, రేపు ఆ ప్రాంతం ద్వారా ఎంత రెవెన్యూ రాబోతుంది, ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి, రాష్ట్రం ఎంత బాగుపడిద్ది, ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఎంత సస్యశ్యామలం అయిపోయే రోజు పెట్టుకొని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్కస్ అంతా ఒక పీడకల మా అందరికి. ఎందుకంటే రాత్రి గడిచిపోయింది కాబట్టి మేము ఇక్కడ చూసాం కాబట్టి. ఆయన 11:30 నుంచి దారి పొడుగున ఎవరికి ఈ డబ్బులు ఇచ్చి తోలిన జనాలతో కావాలని స్లో చేసుకుంటూ, రెండోది ఆ జనాలు కూడా ఎక్కడ ఉంటారంటే అన్న ఆ కారు చుట్టే ఉంటారు, ఇంక ముందు ఉండరు. అక్కడే కెమెరాలు తిప్పుతూ ఉంటారు వాళ్ళ మీడియా వాళ్ళు. అబ్బో జనాలు తెగొచ్చేసారని ఏం లేదు. వాళ్ళు ఈ రకంగా మెయిన్ జంక్షన్లో జనాలు పెట్టి అక్కడ ఒక ఎందుకు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ హుకుం జారీ చేసినట్టుగా నిజంగానే మండలానికి 500-1000 మంది కార్యకర్తలు వైసీపీ వాళ్ళు వచ్చినా కూడా జనం కనిపిస్తారు. ఇప్పుడు మనకి స్క్రీన్లో కనిపిస్తున్న జనం. కాకపోతే ఇక్కడ ఆ జనం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని వచ్చే పబ్లికా లేకపోతే వైసీపీ కార్యకర్తల, అది తేలాలంతే అన్నా. ఇది జగన్ మీద అభిమానంతో వచ్చే ప్రజలు ఎవరు లేరన్నా. ఆ రోజులు పోయినాయి. జగన్ గారు పీడకల, అది ఆయన మర్చిపోవాలి. జగన్ గారు కార్యకర్తలు అంటారా, అంతకి అంత కార్యకర్తలు వాళ్ళకి ఎవరు లేరు. ప్రజల్ని భయపెట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అనుచరులను కానీ ఆ ప్రాంత ప్రజలు కొంతమందిని భయపెట్టో, అలాగే కొంతమందికి వాళ్ళు ప్రలోభాలు పెట్టో వాళ్ళని బలవంతంగా తెస్తున్నారు తప్ప వీళ్ళ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు ఎవరు లేరన్న. ఎందుకంటే అతని హయాంలో 19-24 మధ్యలో ఈ రాష్ట్రం చాలా కోల్పోయింది, ముఖ్యంగా ఉత్తరాంధ్ర చాలా కోల్పోయింది. కానీ ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉత్తరాంధ్ర బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో పోతుంది. ఒక పక్క ఇటే విశాఖపట్నం ఐటీ హబ్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీగా, డేటా హబ్గా, అలాగే అనకాపల్లి మీద ఫార్మా హబ్గా, అలాగే ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్